గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. అదేవిధంగా మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవా, నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించు తండ్రి, నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించు తండ్రి ప్రభు. అదేవిధంగా ఆరాధనలో కానీ మరి అదేవిధంగా మరి వాక్యంలో కానీ మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన మెస్సయ్య నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. కన్ను మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, శుభప్రభమైన దేవ తండ్రి, అతి పరిశుద్ధుడా, మహోన్నతమైన దేవ, ఆకాశమున్న పరమ తండ్రి, భూమాకాశాన్ని సృజించిన దేవా తండ్రి, ఈ పరిశుద్ధాత్మని మాకు దయచేసిన దేవా తండ్రి, మీకు వేల కోట్ల వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉండి మీ కార్యాన్ని జరిపించమని అడుగుతున్నాను తండ్రి. నీ జ్ఞానం చేత వాక్యంలోకి మరి నడివేటట్టు ప్రభువా మమ్మల్ని మాలో ఉండి ఈ వాక్యాన్ని మరి బోధించే శక్తిని మాకు దయచేయమని నజరేయుడైన మెస్సయ్య నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. అదేవిధంగా మరి విశ్వాసంలో చాలా బాగా మరి దేవుడు మనందరినీ వాడుకును గాక. అదేవిధంగా మరి వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి దేవుడు మరి కొత్తగా సేవ చేసుకునే వారికి, అంటే దేవుణ్ణి సేవ చేయాలనుకునే వారికి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధాత్మ చేత మరి నేను ధ్యానించినప్పుడు, మరి బైబిల్ ధ్యానించినప్పుడు నాకు మరి అపోస్తులైన పౌలు గారు చక్కగా 14వ అధ్యాయం అపోస్తుల కార్యంలో చక్కగా బోధించారు. అది మనం ఒకసారి ధ్యానించుకొని దాన్ని విశ్లేషించుకుందాం. మరి ఎంత చక్కగా బోధించారంటే, మరి ఒక సేవకుడికి మరి ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు, శ్రమలు ఎందుకంటే ఆ కాలంలోనే ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మనం ఒకసారి చదువుకుంటే అది మనకు అర్థమవుతుంది. దాని గురించి ఒకసారి మనం విశ్లేషించుకుందాం. ఒకసారి అధ్యయనం చేసుకుందాం, ధ్యానించుకుందాం.
అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. మరి ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో మొట్టమొదటిసారి ఇవన్నీ విషయాలు మనము తెలుసుకోవాలి. మరి సేవలో చాలా ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇవన్నీ మనకు అలవాటే. ఎందుకంటే ఇది పౌలు గారు ఆల్రెడీ చెప్తా ఉన్నాడు 14వ అధ్యాయంలో. నేను చదివి చక్కగా మీకు వినిపిస్తాను. 14వ అధ్యాయము అపోస్తుల కార్యములు. ఈ కొన్ని కొన్నియలో జరిగినదేమనగా, వారు కూడా యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీకు దేశస్థులు విశ్వసించిరి. ఈ కొన్ని దినాలలో అంటే ఇకోనియా జరిగిన దేశం అంటే సమాజ మందిరంలో అక్కడ మరి పౌలు గారు రెండో ప్రయాణంలో మరి ఏం మాట్లాడుతున్నారంటే, అక్కడికి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ అన్యులు అంటే యూదులని లేరు, గ్రీకు దేశస్తులని లేరు, కానీ అందరూ అనేకులు గ్రీకు దేశస్తులు విశ్వసించినట్ట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారట. మరి ఎలా నమ్ముకున్నారంటే, అక్కడ మన పౌలు గారు చక్కగా బోధించి అక్కడ బోధించినప్పుడు అక్కడ వాళ్ళందరూ వాక్యం విని తేటగా అంటే చక్కగా విని బోధించిన అనేకులు యూదులు గ్రీకు దేశస్తులు కూడా విని విశ్వసించినట. మరి దేవుడికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు మన యూదుల్నే కాకుండా అన్య ప్రజల్ని, అన్య దేశస్తుల్ని కూడా దేవుడు ఎన్నుకుంటాడని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అంటే మనం చెప్పే వాక్యం ద్వారా అనేక మంది మరి రక్షింపబడాలి. ఇక్కడ గ్రీకు దేశస్తులు కూడా రక్షింపబడ్డారు. అయితే అవిధేయులైన యూదులు అన్య జనులలో పురికొలింపి వారి మనసులలో సహోదరులారా మీద పగబట్టిరి. యూదులు ఏం చేశారట, మరి వాక్యం విన్నవారు విన్నాక వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న అన్యులను రెచ్చగొట్టి మరి వాళ్ళ మీదికి ఎవరైతే మరి పౌలు గారు వాక్యం చెప్తున్నారు కదా ఆయన మీదికి తిరగబడేటట్టు చేశారు. అంటే అప్పటికే ఈ పాస్టర్ల మీద అంటే అప్పటి పాస్టర్ల మీద దాడులు అనేటివి జరుగుతున్నాయి. అంటే దైవజనుల మీద అప్పటికే దాడులు జరుగుతూ ఉన్నాయి, మనకు తెలుస్తూ ఉంది. అంటే యూదులు లాంటి వారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మరి సేవకుల్ని కొట్టడము, తిట్టడము, బట్టలు చింపేయడము, దూషించడము అలాంటివి చేస్తూ ఉన్నారు. మన దుర్మార్గముని మనం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము. కానీ అప్పుడే ఇవన్నీ అప్పటి నుంచే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు మనకు వాక్యం ద్వారా కూడా చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలు అద్భుతములను చేయించి తన కృపావాక్యమును సాక్ష్యమిచ్చి చుండెను. కృపావాక్యము అంటే దేవుడి యొక్క కృప. అంటే దేవుడు వాళ్ళతో ధైర్యంగా వాక్యం చెప్పడమే కాకుండా సూచక క్రియలు, మహాత్మల కార్యములు అంటే అద్భుత కార్యములు కూడా చేపిస్తూ ఉన్నాడు. అంటే స్వస్థపరచడము, మరి మిగతా ఇంకేమన్నా కాళ్ళు లేని వారి కాళ్ళు రావడము, మరి చేతులు లేని వారికి చేతులు, మరి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నవారు అనారోగ్యము, మరి దయ్యాలు పట్టిన వారికి మరి అలాంటి కార్యాలు కూడా దేవుడు చేపిస్తున్నాడు. ఆ కృపా వాక్యము వల్ల కృపం అనేది దేవుడు కృప వాళ్ళ మీద ఉన్నది కాబట్టి సాక్ష్యం ఇచ్చారు. అంటే మనము సేవ చేసే ముందు మన సాక్ష్యాన్ని మనం పంచుకుంటూ మనం సేవ చేయాలని ఇక్కడ ఈ ఆలోచన. అంటే పౌలు గారి ఆలోచన ఏంటంటే మీరు మీ సాక్ష్యాన్ని పంచుకుంటూనే మీరు కృపావాక్యంతో పాటు మీ సాక్ష్యం ఇవ్వాలి. అంటే మీ దేవుడు ఏ కార్యం చేశాడో ఆ సాక్ష్యం చెప్తూనే మీరు సేవ చేస్తే మరి దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడికి మహిమ కలుగుగాక. ఆ పట్టణపు జనసమూహము భేదములను పుట్టించి కొందరు యూదులు పక్షముగా కొందరు అపోస్తులు పక్షముగా ఉండిరి.
మరియు అన్ని జనులను యూదులు తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్లను రూవి చంపవలెనని యుండిరి. మరి ఏమైందట, కొంతమంది అపోస్తులు అంటే ఎవరైతే అపోస్తుల సైడు కొంతమంది ఉన్నారట అన్యులు, కొంతమంది యూదుల సైడ్ ఉన్నారట. మరి అందులో కొంతమంది రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారట. మరి ప్రవక్తలని వీళ్ళని అపోస్తులని, మరి ఎవరైతే వాక్యం చెప్తున్నారో అపోస్తులను వాళ్ళని చంపేయాలని చూస్తూ ఉన్నారట. మరి అప్పటి నుంచే ఈ శ్రమ అనేది మనకు ఉంది. అంటే అప్పటి కాలం నుంచే ఉంది. 2000 సంవత్సరాల కిందటి నుంచే ఈ శ్రమలు అనేటివి మనకు మొదలైంది. అంటే సేవ చేసేవాళ్ళు ఇవన్నీ మనం గమనించాలి. సేవ అనేది మరి వట్టి మాట కాదు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మనం చేయాలి. మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్త ప్రకటించడం అంటే, ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఎందుకు దెబ్బలు తింటున్నారు వాళ్ళకు తెలుసు, ఇది జరుగుతుందని తెలుసు, ప్రభు రాకడ దగ్గరలో ఉందని తెలుసు. కానీ దేవుడికి మరి దేవుడు వాక్యం ఎవరు చెప్పాలి? కాబట్టి ప్రతి ఒక్క సేవకుని మనము గౌరవించాలి, వాళ్ళని అపార్థము చేసుకోవద్దు. ఎందుకంటే సేవకులు అనేవారు తగ్గిపోతూ ఉన్నారు. మరి సేవ చేసేవారు కూడా ముందు సేవ చేసేవారు కూడా తగ్గిపోతూ ఉంటారు. మరి తెలుస్తూ ఉంది బయట. కాబట్టి మనం సేవకుల్ని కూడా గౌరవించాలి. అదేవిధంగా మరి వారు సంగతులు తెలుసుకొని లూకానీయులలో పట్టణము లగు లుస్తేరు దెబేరునకు చుట్టూ పట్టణమునున్న ప్రదేశమునున్న పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. అంటే లుస్తేరు దెబేరియా చుట్టుపక్కలున్న ప్రదేశమునకు పారిపోయారట. మరి వాళ్ళు ఏం చేశారు? పారిపోయి దాక్కోలేరు. వాళ్ళు వెళ్ళి వేరే ప్రదేశంలో కూడా వెళ్ళి లుస్తేరు దెబేరియా అనే ప్రాంతానికి వెళ్ళి కూడా సువార్త ధైర్యంగా ప్రకటించారు. అంటే నువ్వు ఒక దగ్గర దెబ్బతిన్నవని నువ్వు వదిలేయద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడి సువార్తను నువ్వు ప్రకటించు. నువ్వు ఇక్కడ బాధ అయిందని ఇక్కడ వదిలేస్తే దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు వేరే దగ్గర కూడా నువ్వు ప్రకటించు. ఒక దగ్గర నువ్వు దెబ్బలు తిన్నా, ఒకరోజు ఒక దగ్గర నేను అవమానపడ్డాని నువ్వు అట్లా అనుకుంటే మరి దేవుడి దృష్టిలో మరి శాపగ్రస్తుడు అవ్వే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకు పని అప్పచెప్పినప్పుడు ఆ పని మనం కరెక్ట్ చేయాలి. అక్కడ చేయకపోయినా వేరే దగ్గరన్నా చేయండి. మరి ఏంటంటే వాళ్ళు వదిలేయలే మమ్మల్ని చంపానికి వచ్చారు, మేము ఎందుకు చేయాలి, మేము పారిపోతాం, మాకు ఇది అవసరం లేదని వదిలేయలేరు. పట్టుబట్టి దేవుడు సువార్త ప్రకటించారంటే దేవుడి మీద అంత మరి పట్టుదల ఉండాలి. అంటే దేవుడు చెప్తున్నాడు మీరు పట్టుదలతో కూడా ఉండాలి అని చెప్తున్నాడు. లుస్తేరులో బలహీన పాదము గల ఒకడుండెను. లుస్తేరు ఆ ప్రాంతం బలహీనమైన పాదం గల ఒకడుండేనంటే కాళ్ళు సరిగా నడవలేని ఒక వ్యక్తి ఉన్నాడట. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు, నడవలేక కూచుండు వాడై అని. వాడు కాళ్ళు బలహీనంగా ఉన్నాడు, వాడు నడవలేక కూచుండే ఉన్నాడట ఆ వ్యక్తి ఆ లుస్తేరు అనే ప్రాంతంలో. మరి ఆ వ్యక్తి బలహీనంతో అంటే ఒక వ్యాధితో అంటే కాళ్ళు బలహీనతో బలం లేక కూర్చుండి ఉండే వ్యక్తి ఉన్నాడట. అంటే నడవలేని పరిస్థితిలో ఉన్నాడట. మరి నడవలేని వ్యక్తి మరి ఏమైందో అక్కడ చదివి మనం తెలుసుకుందాం. మరి పుట్టింది మొదలుకునట, వాడు పుట్టి నుంచి వాడు నడవలేడట, వాడు కాళ్ళు అంత బలహీనంగా ఉన్నాయట, వాడు అట్లా ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నట. అతడు పౌలు మాటలు లాడుట వినెను. పౌలు అతనితో మాట్లాడినప్పుడు ఆ మాటలు వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెను అని గ్రహించెను. ఇతను నా మాట వింటున్నాడు ఇతనని తేరి చూశాడు. ఈ వ్యక్తి స్వస్థత కావాలని చూస్తూ ఉన్నాడు అని పౌలు గారు అతని వైపు తేరి చూశాడు. తేరి చూసినప్పుడు ఆ వ్యక్తి నాకు స్వస్థత కావాలని అనుకుంటుందని పౌలు గారు గుర్తుపట్టారు. మరి గుర్తుపట్టినప్పుడు తర్వాత ఏమైందంటే గ్రహించాడు. నీ పాదములను మోపి
సరిగ్గా నిలువుమని బిగ్గరగా చెప్పి నడువుమని అతన్ని గంతులు వేసి సాగెను. మరి ఏం చేశాడు? బిగ్గరగా కేకలు వేసి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, అంటే నీ విశ్వాసం ద్వారా నువ్వు లేవాలనుకుంటున్నావు కదా, లే అనగానే ఆ వ్యక్తిని మరి పౌలు గారు కూడా లేపారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఇక్కడ లేపంగానే ఆ వ్యక్తి, కాలంలో బలహీనత ఉన్న వ్యక్తి లేచి గంతులు వేస్తున్నాడట. అంటే ఎంత అద్భుతమైన కార్యం అంటే, దేవుడు కార్యాలు మనము చెప్పలేం కానీ చూడగలం. మనము చూసినా కూడా నమ్మలేకపోతే మనలాంటి వాళ్ళిగా వ్యర్థమే. అంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. అంటే చూసి కూడా మనం నమ్ముతలేమంటే మనం అనుకోవచ్చు దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి చాలా చక్కగా గంతులు వేస్తూ ఉన్నాడట. మరి జనసమూహంలో పౌలును చేసిన దానిని చూసి, లూకా నీ భాషలలో దేవతలను మనిషి రూపంలో తలచి మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. బర్నబాకును దీత్యాపతి అని పౌలు ముఖ్య ప్రసంగి నందున అతనికి పేరేహేము అనియు పేరు పెట్టిరి. వాళ్ళు ఏమనుకున్నారంటే, మనిషి రూపంలో వచ్చిన దేవుళ్ళు వీళ్ళు కార్యాలు చేస్తున్నారు, వీరు అద్భుతాలు చేస్తున్నారు, బర్నబా చేస్తున్నాడు, బర్నబా అపోలు, వీళ్ళు మా దేవతలు, మా దేవుళ్ళు, వీళ్ళని మేము సహకరించాలి, వీళ్ళకు మేము బలులు ఇవ్వాలని చెప్తా ఉన్నారంటే వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. మాకు మనిషి రూపంలో దేవుళ్ళు వచ్చారని వాళ్ళు అక్కడున్న జనాలు అనుకుంటూ ఉన్నారు. మరప్పుడు ఏమన్నాడంటే, పట్టణమునకు ఎదురుగానున్న జిప్పోతి యొక్క పూజారి ఎడ్లను పండులను ద్వారమున యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తులలో బర్నబా పౌలు ఈ సంగతి విని తన వస్త్రములను చించుకొని సమూహమునకు లోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావాల వంటి వాళ్ళమే గల నరులమే. మీరు ఈ వ్యతిరేకమైన వాటిని వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిని ఉండు సమస్తమును సృజించిన జీవంగల దేవుని వైపు తిరుగుడి వలెనని సువార్త ప్రకటించెను. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, మనం ఒక మనిషిని, అంటే ఒక పాస్టర్ కానీ ఒక ప్రవక్త కానీ ఏదైనా అద్భుతం చేస్తే అది మనము దేవుడు చేసిందని అనుకోవాలి. దేవుడే చేస్తాడు, వాళ్ళతో దేవుడే చేపిస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణే నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మేము కూడా మీలాంటి మనుషులమే, మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే, కానీ మేము సొంతగా మేము అద్భుతాలు చేసేవారం కాదు, మేము సూచక్రియలు చేసేవారం కాదు, కానీ భూమి, ఆకాశ, సముద్రములను సృజించిన దేవుడు ఉన్నాడు. మీరు తిరగండి, దేవుడి వైపు తిరగండి, మా వైపు కాదు, దేవుడి వైపు తిరగండి, మేము మీలాంటి మనుషులమే అని బర్నబా పౌలు చెప్తా ఉన్నారు. అంటే అక్కడున్న వారు కూడా మరి దేవుని వైపు తిరగండి అని చెప్తా ఉన్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, మనము ఎవరైనా పాస్టర్ కానీ ఎవరైనా చేసినా కానీ మరి వాళ్ళు ప్రార్థన పూర్వకంగానే చేస్తారు. అంటే దేవుడు వాళ్ళతో, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి ఈ కార్యాలన్నీ జరిపిస్తాడు. కాబట్టి మనము దేవునికి మహిమ చెల్లించాలి, దేవుడికే ఘనత చెందించాలి. మరి ఎప్పుడైతే దేవుడికి మహిమ చెల్లిస్తావో ఆ పాస్టర్కి ఆటోమేటిక్గా దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు దేవుని హెచ్చించకుండా మనుషుల్ని హెచ్చిస్తే ఆ దేవుడు కూడా ఆ మనుషుల్ని హెచ్చించలేకపోతాడు. అంటే మనకు శాపం అనేది వచ్చేస్తుంది. కాబట్టి దేవుణ్ణి మనం మర్చిపోవద్దు, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు మనిషిని ఒక ప్రవక్తని కానీ ఎవరైనా కానీ ఒక మిడిల్ మ్యాన్గా, అంటే
ఒక ప్రవక్తని మనకు ఒక దారి చూపించే మార్గంగానే చూపిస్తాడు, కానీ ఆయన దేవుడని మనం చూడద్దు. మనము ఆయన మన గురువుగా మనం తీసుకోవచ్చు, పాస్టర్లను మన గురువుగా తీసుకోవచ్చు, కానీ మనం ఆయనని దేవుడుగా చేయొద్దని ఇక్కడ దీని సారాంశం. అంటే మన విశ్వాసం అనేది గట్టిగా ఉండాలి, మనం చర్చికి వెళ్తూ ఉండాలి, పాస్టర్ని గౌరవించాలి, అదేవిధంగా మన గురువుల్ని అంటే పాస్టర్ గారిని మరి వాళ్ళు చెప్పే వాక్యాలను కూడా మనము ధ్యానిస్తూ ఉండాలి, అదేవిధంగా దేవుళ్ళలో ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, వాక్యంతో ఉండాలి, మరి దేవుడికి కూడా మహిమపరుస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు ఘనపరుస్తావో దేవుడు నిన్ను అంతలంతలుగా అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. దేవుడికి నువ్వు ఇచ్చింది కూడా కొంచెం ఇచ్చినా కానీ పదంతలు ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అన్నీ చూసేవాడు. మనం అనుకుంటాం ఎంతో ఇచ్చాము దేవుడికని, మనము ఆయన ఇస్తేనే మనము ఇవ్వగలము, ఆయన లేని మనం లేవు. సృష్టించిన దేవుడికి సమస్తము సాధ్యం. కాబట్టి మనము దేవుని వాక్యంతో పాటు మనము మనుషుల్ని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. మరి పాస్టర్లను గౌరవించాలి, మరి సంఘస్థులని గౌరవించాలి. మనకు ఒకవేళ వాళ్ళు నచ్చకపోతే మాట్లాడకుండా వచ్చి మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎవరన్నా మాట అంటే మనం తిరిగి ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడికి ఆ వాళ్ళని అప్పచెప్పాలి, అప్పుడు దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. మనము నోరు పాడేసుకోవద్దు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము మనకు చెప్తా ఉంది, అన్ని చూసేవాడు యెహోవా అని. కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి, మన విశ్వాసంలో ముందుకెళ్తూ ఉండాలి, మన సువార్తలో ముందుకెళ్తూ ఉండాలి. కొత్త విషయాలు మన పౌలు గారు ఏమేమి నేర్పారో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనం ఇంకా తెలుసుకోవచ్చు. దేవుడు ఇచ్చిన కొలది మనము వాక్యాన్ని పంచుకోవాలి. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, మహాపరిశుద్ధుడా, నీ ఆత్మచేత ప్రభువా, మరి నీ జ్ఞానం చేత ప్రభువా దావీదుని ఎలా అయితే మరి నీ జ్ఞానం చేత నడిపించావో ప్రభువా, మమ్మల్ని కూడా ఆ రకంగా నడిపించండి. మరి పౌలుని మరి బర్నబాని ఎలా నడిపించావో ప్రభువా, మమ్మల్ని కూడా నీ సేవలో నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మరి దీవించి ఆశీర్వదించండి ప్రభువా, మరి జ్ఞానవంతులుగా చేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మరి నువ్వు ఉన్నావు ప్రభువా, మరి నీ రాకడ కొరకు మేమంతా సిద్ధపడి ఉండాలి తండ్రి. మరి అదేవిధంగా తండ్రి మరి నాయన మరి ప్రభువా, మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు.